అందరికీ నమస్కారం. లక్ష్యం సమాజహితంగా ప్రసార కార్యక్రమాలు అందిస్తున్న V3 న్యూస్ ఛానల్ వారి సహకారంతో సమాచార హక్కు చట్టం 2005పై అవగాహన, అమలు, ఆవశ్యకత కార్యక్రమాన్ని ప్రసారం చేస్తున్నాం. దానిలో భాగంగా సమాచార హక్కు చట్టం 2005 సెక్షన్ 4 సబ్సెక్షన్ 3 and 4 ప్రకారంగా ప్రభుత్వంలోని ప్రతి విభాగం, ప్రతి శాఖ వారు చేస్తున్న పనుల వివరాలను, దానికి సంబంధించి అయ్యే ఖర్చుల వివరాలను ప్రజలకు ఎప్పటికప్పుడు తెలియజేయడంతో పాటు పారదర్శకమైన పాలన, జవాబుదారీతనంతో కార్యక్రమాల్లో పనులు నిర్వర్తించాల్సిన అవసరం ఉంది. దానిలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలోని పంచాయతీరాజ్ శాఖ మే నెల 20, 2022న సర్క్యులర్ నెంబర్ 7240ను జారీ చేసింది. ప్రధానంగా సమాచార హక్కు చట్టంలోని సెక్షన్ 4లో అనుసరించి ఈ సర్క్యులర్ నెంబర్ 7240ను పంచాయతీరాజ్ శాఖ జారీ చేసింది. ఈ సర్క్యులర్ నెంబర్ 7240 ప్రధాన ఉద్దేశం పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో ప్రతి గ్రామ పంచాయతీలో చేస్తున్న పనుల వివరాలు, వచ్చిన నిధుల వివరాలు పౌరులందరికీ తెలియాలని, పౌరులందరికీ తెలియడం వల్ల ప్రజాధనం కాపాడబడుతుంది, అభివృద్ధి పనుల్లో నాణ్యత పెరుగుతుంది, అక్రమాలు జరగకుండా ఉంటాయనే ప్రధాన ఉద్దేశంతో ఈ సర్క్యులర్ నెంబర్ 7240ను తెలంగాణ ప్రభుత్వం జారీ చేసింది. దీనిపై సంబంధిత అధికారులకు, సిబ్బందికి తగు శిక్షణలు ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన జీవోను, వాటికి సంబంధించిన ప్రతులను అధికారులకు అందరికీ మరియు సంబంధిత కార్యదర్శులందరికీ కూడా అందజేయడం జరిగింది. ఈ సర్క్యులర్ 7240లో ప్రధానంగా ఉన్న గ్రామ పంచాయతీకి ప్రధానంగా గ్రామ పంచాయతీకి వచ్చిన నిధుల వివరాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చిన నిధుల వివరాలను, అదేవిధంగా గ్రామ పంచాయతీలో వసూలు అయిన నీటి పన్నుల వివరాలు, ఇంటి పన్నుల వివరాలు, సీనరేజ్కి సంబంధించిన వచ్చిన నిధుల వివరాలు పూర్తిగా నమోదు చేసి ఆ నిధుల ద్వారా, వచ్చిన పన్నుల ద్వారా గ్రామ పంచాయతీలో చేస్తున్న పనుల వివరాలను కూడా ఆ బోర్డులో ప్రదర్శించాలని సర్క్యులర్ నెంబర్ 7240 స్పష్టంగా చెప్పబడింది. ఈ సర్క్యులర్ నెంబర్ 7240లో చెప్పిన విధంగా ప్రతి గ్రామ పంచాయతీలో ఈ వివరాలు ప్రజలకు తెలిసేలాగా గ్రామ పంచాయతీ కార్యాలయం గోడలపై పల్లె ప్రగతి, గ్రామీణాభివృద్ధి రిపోర్టు బోర్డును రాయించడం జరిగింది. ఈ బోర్డుకు రాయించడానికి దాదాపు ప్రతి గ్రామ పంచాయతీలో 2000 రూపాయల పైబడి ఖర్చు చేయబడింది. ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఆదేశాలను అనుసరించి బోర్డులు రాయడం జరిగింది. ఇది సమాచార హక్కు చట్టంలోని సెక్షన్ 4 సబ్సెక్షన్ 3 and 4లను అనుసరించి ప్రజలందరూ గ్రామ పంచాయతీలో జరుగుతున్న పనుల వివరాలను కోరకుండానే తెలియజేయాల్సిన బాధ్యతతో ఈ బోర్డులను రాయించినట్టుగా, ఈ సర్క్యులర్ను జారీ చేసినట్లుగా తెలుస్తుంది. ఈ సర్క్యులర్ జారీ చేయడంలో సక్సెస్ అయ్యారు. అదేవిధంగా సంబంధిత అధికారులకు తగు శిక్షణలు ఇవ్వడం జరిగింది. వారి పరిధిలోని సిబ్బందికి శిక్షణలు ఇచ్చి పల్లె ప్రగతి, గ్రామీణాభివృద్ధి రిపోర్టులను తయారు చేసి వాటి వివరాలను బోర్డుపై నమోదు చేసేలాగా ఆదేశాలు జారీ చేయబడ్డాయి. మే 20, 2022లో జారీ చేయబడ్డ ఈ సర్క్యులర్ ఆధారంగా తెలంగాణ రాష్ట్రం మొత్తం
తెలంగాణ రాష్ట్రంలోని తెలంగాణ రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీలలో పల్లె ప్రగతి గ్రామీణాభివృద్ధి రిపోర్టులకు సంబంధించిన వివరాలను బోర్డులుగా రాయించడం జరిగింది. ఆదేశాలు బోర్డులు రాసే వరకు అమలయ్యాయి. కానీ ఆదేశంలో ఉన్న ప్రధాన ఉద్దేశం గ్రామ పంచాయతీకి వచ్చిన నిధుల వివరాలను, చేస్తున్న పనుల వివరాలను, కల్పించిన సౌకర్యాల వివరాలను నమోదు చేసే దశలో ఆ బోర్డులలో నమోదు చేయడం లేదు. ఇది ఎవరు కూడా నమోదు చేయడానికి ఆసక్తిగా లేరు. దీనికి ప్రధాన కారణం ఈ వివరాలు నమోదు చేస్తే ప్రజలందరికీ నిధుల వివరాలు తెలుస్తాయి, ఏమైనా తప్పులు పనుల్లో అక్రమాలు జరిగినా ప్రజలకు తెలుస్తాయనే భయం ఉండడం వలన, లేదా ఆదేశాలను జారీ చేసిన అధికారులు, పర్యవేక్షించాల్సిన అధికారులు, ఎంపీడీఓ, ఎంపీఓలు పర్యవేక్షణ చేసినప్పుడు ఈ వివరాలు నమోదు చేయకుండా ఉన్న బోర్డుల విషయంలో కానీ, ఆ వివరాలకు సంబంధించిన పూర్తి వివరాలు రాసి నమోదు చేయాల్సిన రిపోర్టు, ఆదాయ వ్యయాలకు సంబంధించిన రిపోర్టు ప్రతులు స్టాక్ ఫైల్గా ఉంచుకోవాల్సిన విషయంలో నిర్లక్ష్యం వహించిన సంబంధిత గ్రామ పంచాయతీ కార్యదర్శుల విషయంలో వారు సరైన విధంగా గైడ్ చేయకపోవడం, తగు విధమైన ఆదేశాలు జారీ చేయకపోవడం జరగడం వల్ల వారు దాదాపుగా 90% పైగా గ్రామ పంచాయతీల కార్యదర్శులు ఎక్కడ కూడా ఈ రిపోర్ట్లను రాసి నిల్వ చేసిన కాపీలు ఉన్నట్లుగా లేదు, ఎక్కడ కూడా నమోదు చేసినట్టుగా కనిపించడం లేదు. బోర్డులలో నమోదు చేసిన వివరాలు కూడా దాదాపు లేవనే చెప్పవచ్చు. కానీ బోర్డుల విషయంలో కొంతమంది కార్యదర్శులు మాట్లాడుతున్నట్టుగా, మేము బోర్డులలో రాసినప్పుడు ఉంటున్నాయి, అవి వర్షానికి తడేసి చెడిపోతున్నాయి, లేదా కొంతమంది అకాయితాలు వాటిని చెరిపేస్తున్నారు అని చెప్పడం జరుగుతుంది. సరే, వారి మాటను మనం అనుసరించిన అదే బోర్డులో రాసిన వివరాలు స్టాక్ ఫైల్గా ఉంచాల్సిన ఈ రిపోర్టులో స్టాక్ ఫైల్ మాత్రం ఖచ్చితంగా గ్రామ పంచాయతీలో ఉండాల్సిన అవసరం ఉంది. కానీ ఏ గ్రామ పంచాయతీలో ఈ రిపోర్టుల కాపీలు ఉన్నట్లుగా లేవు. ఇక్కడ ఈ రిపోర్టు మీదనే ఆధారపడి పారదర్శకత, జవాబుదారీతనం కనిపిస్తుంది. ప్రతి నెల 1వ తారీఖు నుండి 30 లేదా 31వ తారీఖు వరకు ఆ గ్రామ పంచాయతీకి వచ్చిన నిధుల వివరాలు, చేసిన ఖర్చుల వివరాలు, మరియు ఇంటి పన్నులు జమ అయిన వివరాలు, తర్వాత సీనరేజ్కి సంబంధించిన వివరాలు, వృత్తి పన్ను, తర్వాత రకరకాల పన్నుల వివరాలు, దీంట్లో వసూలు చేసిన వివరాలన్నీ కూడా ప్రజలకు తెలిసేలాగా నమోదు చేయడానికి అవకాశం కల్పించిన ఈ సర్క్యులర్ను అనుసరించి ఎక్కడ కూడా నమోదు చేసిన దాఖలాలు లేవు. అదేవిధంగా ఖర్చులకు సంబంధించిన వివరాలు గ్రామ పంచాయతీలో ప్రధానంగా ఖర్చులకు సంబంధించిన వివరాలు సిబ్బంది జీతభత్యాలు, సర్పంచ్ గారి గౌరవ వేతనం, నీటి సరఫరాకు అయిన ఖర్చులు, నీటి సరఫరా విషయంలో మరమ్మతులు, మోటార్ల మరమ్మతులు, కరెంటు బిల్లులు, లైటింగ్ వ్యవస్థ ఏర్పాటుకు, పారిశుధ్య నిర్వహణకు, శానిటేషన్, తర్వాత పల్లె ప్రగతిలో భాగంగా ప్రకృతి వనాల నిర్వహణ, నర్సరీ నిర్వహణ, వీటన్నిటి ఖర్చుల వివరాలన్నీ కూడా, మరియు ఫర్నిచర్ కొనుగోలు, స్టేషనరీ కొనుగోలు, ఆఫీస్ నిర్వహణ ఇత్యాది ఖర్చుల వివరాలన్నీ కూడా దీంట్లో నమోదు చేయడానికి స్పష్టంగా కాలమ్స్ ఇవ్వడం జరిగింది. కానీ ఎక్కడ కూడా ఈ రిపోర్టును నమోదు చేస్తున్నట్టుగా మాత్రం ఎక్కడ లేదు. దీంట్లో స్థిర వ్యయాలు, పనుల నిర్వహణ, అదేవిధంగా ట్రాక్టర్ కొనుగోలు ఇత్యాది అన్ని విషయాలు, గ్రామ పంచాయతీలో జరుగుతున్న ప్రతి పనికి సంబంధించిన వివరాలన్నీ కూడా
ఈ రిపోర్ట్లో కేవలం 2 పేజీల్లో మనకు ప్రజలందరికీ స్పష్టంగా అవగాహన అయ్యే విధంగా ఈ రిపోర్టును పంచాయతీరాజ్ శాఖ రూపొందించి సర్క్యులర్ నెంబర్ 7240 ద్వారా అమలుకు ఆదేశాలు జారీ చేసింది. అమలులో మాత్రం ఫలితాలు శూన్యంగా కనబడుతున్నాయి. ఖచ్చితంగా ప్రభుత్వం ఏదైతే చేస్తున్న పనుల వివరాలన్నీ ప్రజలకు తెలియాలనే ఉద్దేశంతో జారీ చేసిన 7240 సర్క్యులర్ అమలు సమర్థవంతంగా కావాలి. దానికి సంబంధించిన అంశాలలో ఈ రిపోర్టులలో ప్రతి వివరాలు రాసి ప్రజలకు తెలిసేలాగా బోర్డులపై రాయాలని కోరుకుంటుంది. ఆ క్రమంలో సమాచార హక్కు చట్టం ద్వారా ప్రజలు సమాచారం కోరకుండానే ఈ వివరాలు తెలిసినప్పుడు సమాచార హక్కు చట్టంలోని సెక్షన్ 4 సబ్సెక్షన్ 3(4)లను అనుసరించి ప్రజలకు సులభంగా ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పనుల వివరాలు తెలియడం వల్ల ప్రభుత్వానికి అండదండగా ఉండడానికి వీలుంటుంది. అక్రమాలు జరగకుండా, ప్రజాధనం దుర్వినియోగం కాకుండా ఉండే వీలుంటుంది. అభివృద్ధి పనుల్లో నాణ్యత పెరిగే అవకాశం ఉంటుంది. ఎక్కడ కూడా పనులు చేయకుండా బిల్లులు డ్రా చేసే పరిస్థితులు ఉండవు. ఇంకా ఈ సర్క్యులర్ వచ్చి ఈ నెల 20వ తారీఖు వరకు సంవత్సరం గడిచింది. నేటికి ఈ సర్క్యులర్ అమలులో విజయం సాధించలేకపోయామనే చెప్పవచ్చు. ఈ సర్క్యులర్ సమర్థవంతంగా అమలు అయ్యేలాగా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ, దీనిలో భాగంగా సర్క్యులర్ను అమలు చేసేటప్పుడు ప్రధానమైన గ్రామ పంచాయతీకి సంబంధించిన కార్యదర్శికి ఈ సర్క్యులర్పై అవగాహన ఉండాలి. వారికి తగు శిక్షలు ఇవ్వలేదని వారు అంటున్నారు. కానీ ప్రభుత్వం చెప్తున్న విషయంలో సంబంధిత వ్యక్తులందరికీ తగు శిక్షలు ఇవ్వడం జరిగింది అని చెప్తున్నారు. ఈ సర్క్యులర్లో మరికొన్ని విషయాలు కూడా ఉన్నాయి. గ్రామ పంచాయతీ పరిధిలో వైకుంఠ ధామాల నిర్వహణ, డంపింగ్ యార్డ్ల నిర్వహణ, హరితహారం నిర్వహణ, తర్వాత నీటి ట్యాంకులకు సంబంధించిన నిర్వహణలో వివరాలు, విద్యుత్ శక్తి సరఫరాకు సంబంధించిన వివరాలు, లో వోల్టేజ్ సమస్యల వివరాలు, ప్రతి పని గ్రామ పంచాయతీలో గతంలో ఉన్న సౌకర్యాలు ఏంటి, అసౌకర్యాలు ఏంటి, ఆ అసౌకర్యాల విషయంలో పరిష్కారాలు ఎన్ని ఉన్నాయి. అదేవిధంగా చివరలో ఈ గ్రామ పంచాయతీకి సంబంధించి రైతు బంధు, రైతు బీమా, పింఛన్లు, ఆసరా పింఛన్లు, వృద్ధాప్య పింఛన్లు, వికలాంగుల పింఛన్లు, ఈ గ్రామ పంచాయతీ పరిధిలో ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాల ద్వారా, వివిధ సంక్షేమ పథకాల ద్వారా పొందుతున్న లబ్ధిదారుల వివరాలు, వారు పొందుతున్న మొత్తాల వివరాలను కూడా ప్రజలు తెలుసుకునే విధంగా నమోదులు ఉండాలని ఈ సర్క్యులర్లో పట్టికలు తయారు చేసి ఆ పట్టికలలో ఈ నమోదులు చేయడం వల్ల సులభంగా ప్రజలకు అర్థమవుతుంది, తెలుసుకోవడానికి వీలు కలుగుతుంది, పారదర్శకమైన పాలనకు మార్గం ఏర్పడుతుందని తెలంగాణ ప్రభుత్వం ఈ సర్క్యులర్ను జారీ చేసింది. సర్క్యులర్ జారీ చేయడంలో విజయం పొందారు, కానీ అమలులో మాత్రం పూర్తి స్థాయిలో విజయం పొందలేదు. దీని దిశగా ఉన్నతాధికారులు సమగ్రంగా, సమర్థవంతంగా ఈ సర్క్యులర్ అమలయ్యేలాగా, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఎప్పటికప్పుడు ప్రజలకు తెలిసేలాగా బోర్డులపై వివరాలు నమోదు చేయాలని కోరుకుంటూ, స్టాక్ ఫైల్గా ఉండాల్సిన రిపోర్టులను కూడా సిద్ధంగా ఉంచాలని, పౌరులు కోరినప్పుడు వాటిని వీలైనంత త్వరగా ఇచ్చేలాగా చూడాలని కోరుకుంటుంది సమాచార హక్కు వికాస్ సమితి. దానిలో భాగంగా ఇక్కడ సమాచార హక్కు చట్టం సెక్షన్ 4 సబ్సెక్షన్ 3 and 4కు సంబంధించిన అనుగుణమైన ఈ సర్క్యులర్లో
సమర్థవంతంగా అమలుకు ఎంపీడీఓ ఎంపీఓలు చూడాల్సిన బాధ్యత ఉంది. ఈ ఎంపీడీఓలు ఎంపీఓలు నిరంతరం గ్రామ పంచాయతీ కార్యాలయాలలో నిర్వహిస్తున్న రికార్డులను పరిశీలించి వారికి సరైన సూచనలు సలహాలు అందజేయాలి. సూచనలు సలహాలు అందజేస్తూ ఆదేశాలు కూడా జారీ చేసి నిర్వహణలో సవ్యంగా లేని సంబంధిత సిబ్బందిపై చర్యలు తీసుకునే అధికారం ఉన్నా కూడా వారు పర్యవేక్షణలో తూతూ మంత్రంగానే చేస్తున్నారు, రికార్డుల నిర్వహణను పట్టించుకోవడం లేదు అనే విషయం ఈ సర్క్యులర్ను అనుసరించి రిపోర్టులు ఏ గ్రామ పంచాయతీలో లేకపోవడం చూస్తే అర్థమవుతుంది. ఎక్కడ కూడా ఈ రిపోర్టులు రాయని కార్యదర్శులకు ఎంపీడీఓ ఎంపీఓలు ఎక్కడ ఆదేశాలు జారీ చేసి ఈ రిపోర్టులు ఖచ్చితంగా తయారు చేసి సిద్ధంగా స్టాక్ ఫైల్లో ఉంచుకోవాలని, గ్రామ పంచాయతీ బోర్డులో ఎప్పటికప్పుడు ఆ వివరాలు ప్రజలందరికీ కనిపించేలాగా రాయాలని ఆదేశించిన దాఖలాలు మాత్రం చాలా తక్కువ, ఎక్కడ కూడా లేవు. మాకు తెలిసినంత వరకు లేవు అనే చెప్పవచ్చు. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన సర్క్యులర్ నెంబర్ 7240ను సమర్థవంతంగా ప్రతి గ్రామ పంచాయతీలో అమలుపరుస్తూ ఈ రిపోర్టుకు సంబంధించిన ప్రతులన్నీ ఉండేలా చూడాలని, పౌరులకు గ్రామ పంచాయతీకి వచ్చిన నిధుల వివరాలు, చేసిన ఖర్చుల వివరాలు, చేసిన పనుల వివరాలు సులభంగా తెలుసుకునే విధంగా రిపోర్టులు సిద్ధంగా ఉండాలని కోరుకుంటున్నాం. ఈ మధ్య కాలంలో ఈ సర్క్యులర్ అమలు విషయంలో ప్రతి గ్రామ పంచాయతీకి వచ్చిన నిధుల వివరాలు, చేసిన పనుల వివరాలు తెలుసుకోవడం కోసం సమాచార హక్కు చట్టం 2005 సెక్షన్ 61 ప్రకారంగా సమాచారం కోరడం జరిగింది. దానికి సంబంధించి పిఐఓ పౌర సమాచారాధికారి అయిన ఎంపీఓ మాట్లాడుతూ, ఎంపీఓ గారు ఒక లేఖ పంపుతూ సాధారణంగా సమాచారం కోరినప్పుడు ఎంపీఓ గారు ఆ సంబంధిత సమాచారం ఇవ్వాల్సిందిగా సహాయ పౌర సమాచార అధికారులైన గ్రామ పంచాయతీల కార్యదర్శులకు అటు లేఖ వివరాలను బదిలీ చేసి ఆ లేఖలోని సమాచార ప్రతులు, రిపోర్టుల ప్రతులు, కోరిన సమాచారం తెలిపే ప్రతులను ఇచ్చేలాగా చూడాల్సిన బాధ్యత ఉన్న ఒక ఎంపీఓ గారు వారి వైఖరి పూర్తిగా విరుద్ధంగా ఉంది. వారు మాటలలో మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం ప్రకారం మీరు కోరిన సమాచారం మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి అడుగుతున్నారు, ఇంకో దశలో బ్లాక్మెయిల్ చేస్తున్నారు, మీరు మాపై ఉన్నతాధికారుల అనే విధంగా మాట్లాడడం జరుగుతుంది. ప్రజాస్వామ్యంలో ప్రజల యజమానులు అనే విషయాన్ని సంబంధిత ఉద్యోగులు మర్చిపోరాదు. ప్రజలు కోరినప్పుడు వారు కోరిన సమాచారాన్ని పొందే హక్కు సమాచార హక్కు చట్టం ద్వారా ఉంది. ప్రతి ఉద్యోగి పారదర్శకమైన పాలన, జవాబుదారీతనం కోసం పనిచేయాల్సిన అవసరం ఉంది. వారు పనిచేసే క్రమంలో చట్టాలను, నిబంధనలను, సర్క్యులర్లను, ఉన్నతాధికారుల ఆదేశాలను పాటించాల్సిన అవసరం ఉంది. ఈ విధానాలన్నీ సమగ్రంగా విధానపరంగా అమలుపరిచినట్లయితే ఉద్యోగికి ఎక్కడ కూడా ఇబ్బంది రాదు. కానీ సర్క్యులర్ నెంబర్ 7240 అమలు విషయంలో సమాచారం కోరగా సంబంధిత పిఐఓ ఒక దశలో మీరు మాపై ఉన్నతాధికారియా అనే విషయం మాట్లాడారు. పై ఉన్నతాధికారికి కావాల్సిన అవసరం లేదండి, ఇక్కడ మేము కోరిన సమాచారం మీరు సకాలంలో సవ్యంగా విధానపరంగా కోరిన సమాచార ప్రతులు ఇస్తే చాలు. వారు మరొక దశలో మాట్లాడుతూ ఇక్కడ రాసిన వివరాలతో మాట్లాడుతూ మీరు కోరిన సమాచార ప్రతులన్నీ ఉన్నాయి, ఇస్తాము, కానీ సర్క్యులర్ నెంబర్ 7240 ప్రకారంగా
నమోదు చేసిన స్టాక్ ఫైల్ రిపోర్ట్లు మాత్రం లేవు అనే విషయం వారు చెప్పగానే చెప్తున్నారు. ఇక్కడ మేము కోరేది ఏంటంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సర్క్యులర్ నెంబర్ 7240ను అమలు చేస్తూ సంబంధిత రిపోర్టులను ప్రజలకు తెలిసేలాగా బోర్డులో వివరాలు నమోదు చేస్తూ స్టాక్ ఫైల్గా ఈ రిపోర్టు కాపీని ప్రతి గ్రామ పంచాయతీలో ఉంచుకోవాలని చెప్తున్నా ఈ రిపోర్ట్ కాపీలు లేవు, ఈ రిపోర్ట్ కాపీలు మేము ఇవ్వము, మేము తయారు చేయలేదు అనే విధంగా మాట్లాడడం శోచనీయం. మరి వారు ఉన్నతాధికారుల ఆదేశాలు, ప్రభుత్వ సర్క్యులర్ను అనుసరించి పనిచేస్తారా లేదా వారికి ఇష్టారాజ్యంగా పనిచేస్తారా అనేది కూడా ప్రజలు అర్థం చేసుకోవాలి. ఏ అధికారికి కూడా ప్రభుత్వ ఆదేశాల ప్రకారం సర్క్యులర్ను అనుసరించి పనిచేయాలి. కానీ ఆ రిపోర్ట్ కాపీలు మా దగ్గర లేవు అంటూనే మాకు సమాచార హక్కు చట్టంపై విస్తృతమైన అవగాహన ఉన్నది, మీరు కోరిన ఫార్మాట్లో ఇవ్వాలని ఎక్కడ లేదు అనే విషయం కూడా ఈ లేఖలో రాయడం జరిగింది. ఏ దరఖాస్తుదారుడు కూడా కోరిన సమాచారాన్ని ఫార్మాట్ రూపంలో అడగడం లేదు. ఫార్మాట్ రూపంలో అడిగితే మాత్రం ఇవ్వాలని లేదు, కానీ ఫార్మాట్లో ఉండాల్సిన విధమైన రిపోర్టులు సర్క్యులర్ నెంబర్ 7240ను అనుసరించి ఈ రిపోర్టు కాపీలన్నీ స్టాక్ ఫైల్లో ఉండాలని స్పష్టంగా చెప్తున్నా ఈ రిపోర్టు కాపీలను అడిగినప్పుడు మీరు అడిగినట్టు ఇవ్వము, ఆ రిపోర్టు కాపీలు లేవు అని అంటే వారి పనిలో లోపం జరుగుతుంది, అటు రిపోర్ట్లు రాయడం లేదనేది అర్థమవుతుంది. ప్రత్యేకంగా దరఖాస్తుదారుడు ఒక ఫార్మాట్ తయారు చేసి ఈ ఫార్మాట్లో అనుసరించి వివరాలు ఇవ్వమన్నప్పుడు మాత్రమే ఇబ్బంది. కానీ ప్రభుత్వం సర్క్యులర్ జారీ చేసి ఆ సర్క్యులర్లో వివరాలన్నీ నమోదు చేసిన వివరాలు ఇవ్వమని స్టాక్ ఫైల్గా ఉంచమని చెప్తున్న రిపోర్ట్ కాపీలు అడిగితే ఆ ఫార్మాట్లో మేము ఇవ్వలేము అని చెప్పడం అంటే ఇది సర్క్యులర్ను ఉల్లంఘించినట్టే, సర్క్యులర్ను అనుసరించినట్లే గమనించాలని కోరుకుంటూ సంబంధిత ఎంపీఓ గారు మాట్లాడినట్టు చెప్తున్నట్లు ప్రత్యేకంగా దరఖాస్తుదారుడు సమాచారం కోరుతున్నప్పుడు ఫార్మాట్ రూపంలో కావాలని ప్రత్యేకమైన ఫార్మాట్ను సొంతంగా తయారు చేసి ఈ ఫార్మాట్లో ఇవ్వమని కోరినప్పుడు మాత్రం ఇవ్వాల్సిన అవసరం లేకపోవచ్చు, లేదు కూడా. కానీ ప్రభుత్వం ఆదేశించిన ప్రకారంగా సర్క్యులర్ ప్రకారంగా రిపోర్టు తయారు చేసి ఉంచాల్సిన రిపోర్టు కాపీలు అడిగితే ఆ విధంగా లేదు అని చెప్పడం అంటే మరి వారికి ఉన్న అవగాహనను మనం అర్థం చేసుకోవచ్చు. సమాచార హక్కు చట్టం దరఖాస్తుదారుడికి అవగాహన లోపం ఉంటే వారికి సంబంధించిన విషయాల్లో దరఖాస్తుదారుడికి అవగాహన పెంచే కార్యక్రమాలు కూడా సంబంధిత అధికారులు, పిఐఓలు, అప్లెట్ అధికారులు అవగాహన సదస్సుల ద్వారా, శిక్షణ కార్యక్రమాల ద్వారా పెంచాల్సిన అవసరం ఉంటుంది. లేదా అతనికి దరఖాస్తు చేయడంలో ఏదైనా లోపం ఉన్నా లేదా చిన్న లోపాలతో లేదా దరఖాస్తు చేసేటప్పుడు లోపాలు ఏమైనా ఉంటే వాటిని సరిదిద్దాల్సిన బాధ్యత కూడా సమాచార హక్కు చట్టం సెక్షన్ 5 సబ్సెక్షన్ 3 ప్రకారంగా సంబంధిత పౌర సమాచార అధికారిపై, అప్లెట్ అధికారులపై ఉందని తెలియజేస్తూ వారు చెప్పినట్లుగా మీరు మాపై ఉన్నతాధికారుల మీరు చెప్పిన ఫార్మాట్లో మేము ఇస్తామా, మీరు మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారు అని ఈ లెటర్లో రాయబడింది. మరి ఇక్కడ మేము పై ఉన్నతాధికారులమా కాదా అనేది మీరు సమాచార హక్కు చట్టాన్ని అనుసరిస్తే తెలుస్తుంది. మీరు ప్రభుత్వంలో సంబంధిత శాఖలో పనిచేస్తున్న ఉద్యోగి రాజ్యాంగబద్ధంగా ఉన్న నియమ నిబంధనలను, చట్టాలను, సర్క్యులర్లను, జీవోలను అనుసరించి పనిచేయాలి. అంతిమంగా ప్రజాస్వామ్యంలో ప్రజలే యజమానులు, ప్రజలు కోరినప్పుడు సమాచారం ఇవ్వాల్సిందే. ఈ విషయాన్ని మరవరాదని తెలియజేసుకుంటూ ప్రతి పౌరుడు తన గ్రామ పంచాయతీకి సంబంధించిన సమాచారాన్ని సులభంగా పొందే విధంగా తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన సర్క్యులర్ 7240ను సమర్థవంతంగా అమలు చేయాలని, ప్రతి గ్రామ పంచాయతీలో బోర్డులలో వివరాలు నమోదు చేయాలని, రాయించిన బోర్డులు అలంకారప్రాయంగా మారరాదని,
ఆ బోర్డులు రాయించిన ధనం డబ్బు ప్రజాధనమే, ఆ డబ్బు వృధాగా పోతుంది. దాంట్లో వివరాలు నమోదు చేయనప్పుడు ఆ బోర్డులు అలంకారప్రాయమే అయినాయి, అలంకారప్రాయంగానే కనబడుతున్నాయి. కాబట్టి ఈ బోర్డుల విషయంలో సంబంధిత ఉన్నతాధికారులు సరియైన నిర్వహణ చేసేటట్టు, పూర్తి వివరాలు ఎప్పటికప్పుడు ప్రతి నెల నమోదు చేసేటట్లుగా ఆదేశాలు జారీ చేయాలని, వివరాలు నమోదు చేయని, స్టాక్ ఫైల్ నిర్వహించని సంబంధిత సిబ్బందిపై, పర్యవేక్షణ సిబ్బందిపై తగు చర్యలు తీసుకోవాలని సమాచార హక్కు వికాస్ సమితి డిమాండ్ చేస్తుంది, ప్రజల పక్షాన కోరుతుంది. తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన సర్క్యులర్ సమర్థవంతంగా అమలై ప్రతి పౌరుడికి సమాచారం సవ్యంగా చేరుతుందని, గ్రామ ప్రగతే దేశ ప్రగతిని, సంక్షేమ ఫలాలు ప్రజలందరూ పొందాలని కోరుకుంటూ సమాచార హక్కు చట్టంలోని సెక్షన్ 4 సబ్సెక్షన్ 3 and 4 ప్రకారంగా ప్రజలందరూ సులభంగా కోరకుండానే గ్రామ పంచాయతీలో జరుగుతున్న పనుల వివరాలు, వచ్చిన నిధుల వివరాలు, చేసిన ఖర్చుల వివరాలు, గ్రామంలో ఉన్న సంక్షేమ ఫలాలు పొందుతున్న వారి వివరాలు, పరిష్కరించిన సమస్యల వివరాలన్నీ కూడా ప్రజలు తెలుసుకునే విధంగా ఉండాలని, సంక్షేమ ప్రభుత్వం వైపు ప్రజలు నిలబడాలంటే ప్రతి సంక్షేమ పథకం గురించి, సంక్షేమ పని గురించి, అభివృద్ధి పని గురించి ప్రజలందరూ తెలుసుకునే విధంగా జారీ చేసిన ఈ జీవోను సమర్థవంతంగా అమలు చేయాలని కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన V3 యాజమాన్యానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ, సమాచార హక్కు చట్టంపై సందేహాలు ఉన్న సెక్షన్ల గురించి, గడువు గురించి, రుసుముల గురించి ఎటువంటి సందేహాలున్నా కింద స్క్రోల్ అవుతున్న మా సెల్ నెంబర్కు ఫోన్ చేసి మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. తెలంగాణ వ్యాప్తంగా ప్రతి జిల్లాలో జిల్లా కమిటీలను, నియోజకవర్గ కమిటీలను, మండల కమిటీలను ఏర్పాటు చేస్తూ సమాచార హక్కు చట్టాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి సమాచార హక్కు వికాస్ సమితి కృషి చేస్తుందని, ఆ దిశలో ఆసక్తి గల వారందరూ సమాచార హక్కు వికాస్ సమితిలో నూతన సభ్యులుగా చేరాలని కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన V3 యాజమాన్యానికి మరో ధన్యవాదాలు తెలుపుకుంటూ, నిరంతరం లక్ష్యం సమాజహితంగా పనిచేస్తున్న V3 ఛానల్ ద్వారా ఈ ప్రసారమైన ఈ కార్యక్రమాన్ని ప్రజలందరికీ తెలిసేలాగా బాధ్యతగా మీరు షేర్ చేయాలని కోరుకుంటూ, మీ మిత్రులకు, బంధుమిత్రులకు షేర్ చేయాలని కోరుకుంటూ, థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాం మరొక ఎపిసోడ్లో. అంతవరకు సెలవు. సమాచార హక్కు చట్టంపై విస్తృతమైన అవగాహన పొందడానికి, మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి RTIకి సంబంధించిన బుక్లెట్ను, నిబంధనలను, సెక్షన్లను, ఫార్మాట్లను, అదేవిధంగా సర్క్యులర్ కాపీ 7240ను పొందాలనుకున్నవారు, PDF రూపంలో పొందాలనుకున్నవారు, సమాచార హక్కు వికాస్ సమితిలో నూతన సభ్యులుగా చేరాలనుకున్నవారు మా వాట్సాప్ నెంబర్కు మీ పేరు, జిల్లా పేరు వాట్సాప్ చేయండి. కింద స్క్రోల్ అవుతున్న 99496497కు 66కు వాట్సాప్ చేయాలని కోరుతున్నాం. కావలసిన వారు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని కోరుతున్నాం.